ఏమండి ఇలా చూడండి మీ పుత్రరత్నం ఏం చేశాడు చికెన్ లేకి అల్లం పేస్ట్ తీసుకురా అని పంపితే అల్లమును కోల్గేట్ పేస్ట్ రెండు తెచ్చాడు. అంతా మీ తెలివే వెదవకి పేస్ట్ కి అల్లం పేస్ట్ కి తేడా తెలియలేదు చూడండి. అవును చెప్పిన పని చెప్పినట్లు చేశాడు. వాడికి అలా అర్థమైంది. నువ్వు ముందే క్లారిటీతో చెప్పాల్సింది. ఇలా రా నాన్న అల్లాన్ని పేస్ట్ చేసి ప్యాకెట్ లో పెట్టి అమ్ముతారు అది తీసుకురాపో నాన్న అన్నాడు. ఇదిగో ఇది క్లారిటీ అంటే అన్నాడు. ఓ క్లారిటీనా ఇప్పుడు మీకు ఇస్తా చూడండి. ఏమండి మళ్ళీ ఏంటే నాకు దసరా మామూలు ఇవ్వండి. నీకేంటే దసరా మామూలు అన్నాడు. అదేంటి 3 రోజుల నుంచి చూస్తున్నా గ్యాస్ వాడికి పేపర్ వాడికి పాల వాడికి కరెంట్ బిల్లు వాడికి ఆఖరికి కూరగాయలు అమ్ముకునే వాడికి కూడా ఇస్తున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు నిద్ర లేచి కసువులు చిమ్మి ముగ్గు పెట్టి ఇల్లు తుడిచిపెట్టి తర్వాత టీ పెట్టి టిఫిన్ పెట్టి భోజనం చేసి బట్టలు ఉతికి పెట్టి ఆరాక మడత పెట్టి మళ్ళీ సాయంత్రానికి వంట చేసి పెట్టి ఇలా ఇన్ని రకాల పనులు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవ్వకూడదు దసరా మామూలు? సరే నువ్వు అడిగిన దానికి కాదు నువ్వు చెప్పిన క్లారిటీ నచ్చి ఇస్తున్నా. ఇదిగో 100 అన్నాడు. 100 ఏంటి 100 నాకు కావాల్సింది 5,000 అన్నాను. 5,000 మరి ఒక్కొక్క పనికి 100 రూపాయలు చొప్పున వేసుకున్నా 5,000 తక్కువే అవుతాయి. క్లారిటీగానే ఉంది కదా ఇచ్చేయండి అన్న. అర్థమైంది. ఇంకోసారి క్లారిటీ